ఐపీఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ తో తాజాగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఘన విజయాన్ని అందుకుంది. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 15.4 ఓవర్స్ లోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంలో రోహిత్ శర్మ 45 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్సర్ల సహాయంతో 76 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్సర్ల సహాయంతో 68 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా 6 బాది మ్యాచ్ ని ముగించాడు. కాగా ముంబై ఇండియన్స్ కి ఇది 4వ విజయం కాగా చెన్నైకి ఇది 6వ ఓటమి. ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే పతీరానా బౌలింగ్ లో రోహిత్ శర్మ కొట్టిన షాట్ ని బౌండరీ లైన్ వద్ద ఖలీల్ అహ్మద్ అందుకున్నాడు. కానీ బ్యాలెన్స్ తప్పి అతని కాలు బౌండరీ లైన్ ని తాకడంతో సిక్సర్ గా మారింది. ఇలా మ్యాచ్ ఆద్యంతం ముంబైకి లక్ కలిసి వచ్చింది. చెన్నైని బ్యాడ్ లక్ వెంటాడింది. ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ 8,326 పరుగులతో టాప్ లో ఉండగా నేటి ఇన్నింగ్స్ తో శిఖర్ ధావన్ ని దాటేసిన రోహిత్ శర్మ 6,786 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా రెండో స్థానంలోకి వచ్చాడు. ఇక రెండో వికెట్ కి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరూ కలిసి 54 బంతుల్లో 114 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్స్ లో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 53 పరుగులు, శివన్ దుబే 50 పరుగులతో హాఫ్ సెంచరీస్ తో రాణించారు. ఇక 17 ఏళ్ల ఆయుష్ మాత్రే తన అరంగేట్ర మ్యాచ్ లోనే భారీ షాట్స్ తో అలరించాడు. 2 సిక్స్లు 4 ఫోర్లు కొట్టి 32 పరుగులు చేశాడు. ముంబై బౌలర్స్ లో బుమ్రా 2 వికెట్లు, దీపక్ చహర్, అశ్విని కుమార్, శాంట్నర్ తలొక వికెట్ దక్కించుకున్నారు.